ఆధునిక వైద్య శాస్త్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్ర రంగంలో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో అల్లోపతి వైద్యంతో పాటు హోమియో వైద్యం, ఆయుర్వేద వైద్యం, నేచురోపతి, ఆక్యుపంచర్ ఇట్లా రకరకాల వైద్య విధానాల ద్వారా ప్రజల్లోకి ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల్ని ఈ వైద్య శాస్త్రం ద్వారా ప్రజలకు చేరువవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందంటే కరోనా టైంలో ఇక ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఏది వస్తే దాన్ని ఆచరణలోకి తీసుకుని అదే వైద్యం కింద వాళ్ళంతా కూడా పాటించారు. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంతవరకు నమ్మొచ్చు, దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది ప్రజలంతా ముఖ్యంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నేను ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారితో కలిసి సంజీవని అనే ఒక ఆయుర్వేద మాసపత్రికం మేము దాదాపు ఇద్దరం కలిసి ఒక 15 సంవత్సరాల పాటు మేము నడిపాం. ఆ పత్రిక ద్వారా ఎన్నో ఆయుర్వేద విషయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా ఆధునిక వైద్యంతో పాటు ఆయుర్వేద వైద్యంలో వస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా ఆ పత్రిక ద్వారా ప్రజలకు తీసుకొచ్చాం. ఒక విధంగా చెప్పాలంటే సంజీవని పత్రిక ద్వారా ఒక వైద్య రంగంలో ఒక ఆయుర్వేద విప్లవాన్ని తీసుకొచ్చాం. ఎన్నో రకాల జబ్బులు, సాధారణమైన జలుబు నుంచి క్యాన్సర్ వ్యాధి వరకు కూడా ఆ పత్రిక ద్వారా మేము ప్రజలకి చాలా సరికొత్త ఆవిష్కరణల్ని మేము తీసుకొచ్చి ప్రజలకు అందించాం. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పులు కానివ్వండి, కరోనా టైంలో వచ్చిన మార్పులతో ఆ పత్రికను తాత్కాలికంగా మేము ఆపేసాం. అప్పటి నుంచి కూడా మేము ఎప్పటి నుంచో మళ్ళా ప్రజలకి ఆయుర్వేద వైద్యాన్ని, వైద్య రంగంలో వస్తున్న మార్పుల్ని ప్రజలకు తీసుకురావడం కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎప్పటి నుంచో ఎంటర్ అవుదామని ఆలోచిస్తున్నాం. ఈ రోజు నుంచి మేము ఈ సంజీవిని అనే ఒక సరికొత్త ఛానల్ని, ఇది ఎందుకు సరికొత్త ఛానల్ అని చెప్తున్నాం అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతోమంది ఎన్నో రకాల ఛానల్స్ పెట్టి చూపిస్తున్నారు. అసలు వైద్య రంగంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఒక్కసారి ప్రజలంతా ఆలోచించండి. అంటే వైద్యులు మాట్లాడవలసిన విషయాలు కూడా మిడిమిడి జ్ఞానంతో వీళ్ళే చెప్పేస్తున్నారు. అసలు జబ్బు గురించి చెప్పకుండా ఇదేదో మొక్క అని చెప్పి, లేదా ఏదో మూలిక అని చెప్పి ఇది తీసుకోండి మీ జబ్బు తగ్గిపోతుంది అంటారు. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అంత సులభంగా జబ్బులు తగ్గిపోతాయి, ఇంక ఈ డాక్టర్లు ఎందుకు, ఈ హాస్పిటల్స్ ఎందుకు? అసలు అది కరెక్ట్ కాదు కదా. అది నిజంగా ఆ రంగంలో మీకు పరిచయం ఉండి మీకు వైద్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అలాంటి విషయాలన్నీ చెప్పాలి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో ఎవరు పడితే వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశంతో నిజమైన వైద్యం అంటే ఏంటి, అసలు నిజమైన ట్రీట్మెంట్ ఏంటి, నిజంగా జబ్బు ఎందుకు వస్తుంది, అసలు ఆ జబ్బు ఏ కారణాలతో వస్తుంది, ఆ జబ్బు రాకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి, అసలు ప్రివెన్షన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి విషయాలను మీకు ఈ ఛానల్ ద్వారా మేము ప్రజలకు అందిస్తాం. ముఖ్యంగా ఒక ఆయుర్వేద వైద్యం ఒక్కటే కాకుండా అల్లోపతి వైద్యంలో ఉన్న విషయాలు కానివ్వండి, హోమియో వైద్యంలో విషయాలు కానివ్వండి, అట్లాగే ఆక్యుపెంచర్, యోగా, నేచురోపతి ఇట్లాంటి అన్ని విషయాల్ని మేము ఈ ఛానల్ ద్వారా మీకు అందించాలని అనుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు కరోనా తర్వాత చాలా వరకు ప్రజల్లో కూడా వైద్య రంగం మీద, జబ్బుల మీద ఒక విధమైన అవగాహన చాలా వరకు పెరిగింది. కానీ అందరూ కూడా అయితే ఏది పాటించాలి, ఏది నిజమైన వైద్యం అనేది తెలుసుకోలేకపోతున్నారు. అందుకని నిజమైన వైద్యాన్ని, నిజమైన ట్రీట్మెంట్ని మేము అందించాలనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ని ప్రారంభించాం. డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు, నేను గత 20 సంవత్సరాలుగా మీడియా ద్వారా ఎన్నో విషయాలను మేము ప్రజలకి ఎన్నో విషయాలు చెప్పాం. ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా సరికొత్త విషయాలని, సరికొత్త ఆవిష్కరణల్ని, వైద్య రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, అట్లాగే ఆయుర్వేదం తీసుకుంటే ఇది మన భారతీయ వైద్యం, ఈ దేశంలో పుట్టింది. కానీ ఈ దేశంలో పుట్టిన ఆయుర్వేదం ఇవాళ నిరాదరణకు గురవుతోంది. ఇది ప్రజలంతా గమనించాల్సిన విషయం. అసలు ఎందుకు ఆయుర్వేదం ఈ విధంగా వెనకబడింది? నిజం చెప్పాలంటే అల్లోపతికి ఆయుర్వేదం అనేది ప్రత్యామ్నాయ వైద్యం కాదు. అసలు ఆయుర్వేదానికే అల్లోపతి ప్రత్యామ్నాయ వైద్యం. అలాంటి ఆయుర్వేద వైద్యాన్ని మేము ఈ ఛానల్ ద్వారా సరికొత్తగా మేము ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆయుర్వేద రంగంలో కూడా సరికొత్త మార్పులు ఎన్నో వచ్చాయి, సరికొత్త ఆవిష్కరణలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవాళ ఆయుర్వేదం అనేది పాతకాలపు ఆయుర్వేద వైద్యం కాదు, అది గచ్చాపరిత్యాగ వైద్యం ఎంత మాత్రం కాదు. ఆయుర్వేదంలో ఎన్నో సరికొత్త మార్పులు వచ్చి ఇవాళ అది ఒక మోడర్న్ మెడిసిన్ కింద
మారిపోయింది. నవీన ఆయుర్వేద వైద్యం అంటే అది జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా నివారించే ఎన్నో కొత్త కొత్త మందులు ఆయుర్వేదంలో, వైద్యంలో ఉన్నాయి. మీరు గాని సరిగ్గా మీరు పాటిస్తే మీ ఆరోగ్యానికి ఆయుర్వేదం 100% ఫలితాలిస్తుంది. అయితే మీరు చేయాల్సిందేంటంటే మంచి ఆయుర్వేద వైద్యుడు ఎవరున్నారు అదనేది మీరు ఎంచుకోవాలి. అలాంటి విషయాలన్నీ గూడా మేము ఈ ఛానల్ ద్వారా మేము మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్‌లాగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుందని మేము చెప్తున్నాం. మీరు ఈ ఛానల్‌ని గాని మీరు సరిగ్గా చూసి మీరు ఫాలో అయితే మీ ఆరోగ్యానికి మేము 100% భరోసా ఇస్తాం.